'కేరళ స్టోరీ 2' ట్రైలర్ ఎప్పుడైతే రిలీజ్ అయిందో, అప్పటి నుండి దేశంలో చాలా దగ్గరలో వినిపిస్తున్న పేరు 'లవ్ జిహాద్'. అసలు 'లవ్ జిహాద్' నిజంగా ఉందా? అసలు 'లవ్ జిహాద్' అంటే ఏంటి? మనకి 'కేరళ స్టోరీ 2' ట్రైలర్ మీరు చూస్తున్నట్లయితే, ముస్లిం అబ్బాయి ఒక హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం. పెళ్లి చేసుకున్న తర్వాత ఆ మత మార్పిడి గురించి ప్రేరేపించడం. దీన్నే 'లవ్ జిహాద్' అంటారు. ఇది మన ఇండియాలో ఉందా అంటే ఖచ్చితంగా నా పర్స్పెక్టివ్‌లో నేను చేసిన రీసెర్చ్ ప్రకారం ఖచ్చితంగా ఉందనే చెప్తాను. దానికి గల కారణాలు చెప్పే ముందు ఒక చిన్న విషయం చెప్తాను. అంటే ఈ 'లవ్ జిహాద్' గురించి ఒక పెద్దాయన మాట్లాడుతూ ఒక మాట చెప్పారు. ఏంటంటే, ఒక ముస్లిం అబ్బాయి ఒక హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత కొట్టడం నిజంగా తప్పు అనుకుంటే అంటే గొడవ పడి నెక్స్ట్ ఒక హిందూ అబ్బాయి ఒక హిందూ అమ్మాయిని కొట్టడం కూడా జరుగుతుంది మన దేశంలో. భారతదేశంలో ఎంతమంది హిందువులు వాళ్ళు పెళ్లి చేసుకొని కొట్టుకోవట్లేదు, చనిపోవట్లేదు అనుకోని ఒక మాట చెప్పారు. అంటే ఒక ముస్లిం అబ్బాయి ఒక హిందూ అమ్మాయిని నమ్మించేసి పెళ్లి చేసుకొని లవ్ జిహాద్ అనే పేరు మీద తనని మత మార్పిడి గురించి ప్రేరేపించి కొట్టడం, ఒక హిందూ అబ్బాయి ఒక హిందూ అమ్మాయిని కొట్టడం 2 ఒకటేనా? ఇక్కడ పెద్దలు పెళ్ళికి ఒప్పుకోరు. ఏ ఒక్క దగ్గర కూడా ఒక హిందూ అమ్మాయి ఒక ముస్లిం అబ్బాయిని పెళ్లి చేసుకుంటానంటే ఏ ఒక్క పేరెంట్స్ కూడా ఒప్పుకున్నట్టు ఎక్కడా లేదు. అలాంటి ఒక పెళ్ళిన తర్వాత మత మార్పిడి గురించి కొట్టడం, చంపేయడం, దీంతో హిందువుల సాంప్రదాయం ప్రకారం జరిగే పెళ్ళిళ్ళు 2 అందులో వచ్చే గొడవలు ఒకటే అనడం ఎంతవరకు కరెక్ట్? ఈ 2 నిజంగా ఒక్కటే అని అంటే మీకు ఎవరికైనా అనిపిస్తే కింద కామెంట్‌లో చెప్పండి. ఇక మ్యాటర్‌లోకి వెళ్తే 'కేరళ స్టోరీ 2' ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. నిజంగా చాలా రాగా ఉంది. అందులో అంటే ఇది ఇంతకు ముందు 'కేరళ స్టోరీ' రిలీజ్ అయింది కదా! దానికి చాలా అంటే చాలా పెద్ద ఇష్యూ అయింది. అంటే అప్పుడు రిలీజ్ అయిన టైంలో నేషనల్ వైడ్ చాలా అంటే చాలా పెద్ద ఇష్యూస్ అయ్యాయి. ఇప్పుడు 'కేరళ స్టోరీ 2' రిలీజ్ అయినప్పుడు కూడా అదే విధంగా కాంట్రోవర్షియల్ అవుతున్నాయి. ఎందుకు ఇంత కాంట్రోవర్షియల్ అవుతుందంటే ఇందులో పొలిటికల్ యాంగిల్ కూడా కొంచెం ఉంది కాబట్టి. దీనివల్ల పొలిటికల్‌గా కొందరు లాభపడతారు హిందువుల వల్ల. ఎందుకు హిందువుల వల్ల అంటానంటే ఇక్కడ హిందువులో ఉండే కొన్ని సెక్యులర్ ఎవరైతే పాటిస్తారో వాళ్ళ వల్ల ఇవన్నీ వస్తున్నాయి. అది పాటించడం తప్పా అంటే పాటించడం ఎప్పుడు తప్పు కాదండి. ఒక మంచి పని పాటించాలి. అసలు సెక్యులరిజం అంటే ఏంటి? దాని గురించి ముందు చెప్పాలి. సెక్యులరిజం చెప్పే ముందు ఇది ఖచ్చితంగా హిందువులకే ఎక్కువుంటది. ఇది నేను గట్టిగా చెప్పగలను. ఎందుకంటే వీళ్ళ దృష్టిలో మతం అంటే ఏంటంటే అది వాళ్ళ ప్రైవేట్ ఇష్యూ. అది వాళ్ళు ఏదైనా సరే తీసుకోవచ్చు. మనం గౌరవించాలి దాన్ని. అదే ప్రభుత్వం విషయానికొస్తే ఖచ్చితంగా ఇది మన ఇండియన్ ప్రభుత్వం భిన్నత్వంలో ఏకత్వం అంటారు కదా! అన్ని మతాల్ని సమానంగా చూడడం. ఇవన్నీ అంటే ఒక మనిషి పాటించాల్సింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్‌గా చెప్తాను చూడండి. మీ ఇంట్లో నలుగురున్నారు. అంటే పేరెంట్సు, మీ చెల్లి, మీ అన్న ఉన్నారనుకోండి. ఇప్పుడు వీళ్ళో ఎవరు ఏ మతాన్ని స్వీకరించినా సరే, మనం అది వాళ్ళ పర్సనల్ అంటూ గౌరవించాలి. వాళ్ళని మనము ఇబ్బంది పెట్టకూడదు. అది వాళ్ళ పర్సనల్ అనుకోని వాళ్ళకి వదిలేసేయాలి. అంటే నేను సెక్యులర్‌గా ఉండొద్దనట్లే. సెక్యులర్‌గా ఉండడం అంటే మన కుటుంబానికి ఎప్పుడైతే హానికరమని మనకు తెలుస్తుందో గ్రహించాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 'కేరళ స్టోరీ 2'లో చూపించినట్టు అంటే ఇది అందరూ ఫిక్షనల్ మూవీ అనుకుంటున్నారు. ఇంతకుముందు 'కేరళ స్టోరీ' కూడా అందరూ ఫిక్షనల్ అనుకున్నారు. అది ఎక్కడో ఒక్క దగ్గర జరిగిన అంటే అక్కడేంటంటే 30,000 ప్లస్ ఎంతో చూపించారనుకోని అయొక్కటే ఇప్పుడు నంబర్స్ రాంగ్ అయినంత మాత్రాన ఒక్కరు బాధపడినా సరే, అది ఖచ్చితంగా తెలియాలి, చూపించాలి. ఇక్కడ కూడా ఇంతమంది అనుకోని కాకుండా అక్కడ ఫిక్షనల్ అన్నాక కొంత యాడ్ చేయొచ్చేమో గాని, జరిగిందైతే నిజం. దానికి నేను చెప్తాను కారణాలతో సహా. 'కేరళ స్టోరీ 2' మూవీలో మనకు చూపించేటప్పుడు అక్కడ వాళ్ళ పేరెంట్స్ వద్దంటున్నా సరే, అక్కడ మన హిందూ అమ్మాయిలు వాడి మీద పెట్టుకున్న నమ్మకంతో వాళ్ళతో వెళ్ళిపోతారు. ఇక్కడ కూడా మనం సెక్యులర్‌గా ఉండాలి అనుకుంటే, అది మన తప్పే అవుతది. అంటే చాలామంది సెక్యులరిజం అనేది హిందువులకు ఉండడం ఒక చేతకానితనంగా భావిస్తారు. నిజంగా చెప్పనా? ఇప్పుడు పాకిస్తాన్ అంతలాగా ఎందుకు ఎగిరి పడుతదంటే, ఇండియా ప్రతి దాన్ని కూడా లైట్ తీసుకుంటది. ఎందుకంటే వాళ్ళలో ఉండే హిందువులు సెక్యులర్‌గా ఉంటున్నారు. దీన్ని ఎందుకంటే ఇంత గట్టిగా చెప్తున్నాను. ఇది చాలా చాలా డీప్‌గా ఆలోచించాల్సిన విషయం. ఇప్పుడు కొందరు పార్టీలు కూడా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ అంతవరకెందుకు? ఇప్పుడు 'కేరళ స్టోరీ 2' అనేది తీస్తున్నారా? కేరళలో ఉండే సీఎంఏ అంటే అక్కడ హిందువులు చాలా చాలా తక్కువ. అందులో ఇతను కూడా హిందువే. కానీ లవ్ జిహాద్ లేదంటాడు. 2016 నుండి చేస్తాండు ఇప్పటి వరకు. అంటే ఆయన నేతృత్వంలోనే చాలా జరిగాయి. అయినా సరే అక్కడ లవ్ జిహాద్ అనేది లేదంటాడు. ఆయనే కాదు. పెద్ద పెద్ద పార్టీలు, పెద్ద పెద్ద వ్యక్తులు మన ఇండియాలో రాహుల్ గాంధీ లాంటి వారు, ప్రియాంక గాంధీ లాంటి వాళ్ళు, వీళ్ళు కూడా ఎవరు లవ్ జిహాద్ లేదంటారు. అంటే వీళ్ళకి అందరికి నిజంగా తెలియదా? కేరళ సీఎంకి తెలియదా? రాహుల్ గారికి తెలియదా? ఎందుకంటే హిందువుల్లో సెక్యులరిజం చాలా అంటే చాలా ఉంది. దాన్ని క్యాష్ చేసుకోవడానికి వీళ్ళు ఈ మాటలు. వీళ్ళు గాని నిజంగా లవ్ జిహాద్ ఉంది అనుకోనంటే హిందువుల ఓట్లు అంటే ఎవరైతే సెక్యులర్‌గా ఉంటారో
ఉండని ఓట్లు వీళ్ళన్నీవి రావవి. ఎందుకంటే వాళ్ళలో మంచితనం అంతా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఫ్యామిలీలోటే ఉన్నాయి. అక్కడ వరకు దేశాల వరకెళ్ళొద్దు. కేరళ వరకెళ్ళొద్దు. సింపుల్‌గా చెప్పాలంటే ఏపీ గవర్నమెంట్. ఇంతకుముందు మనల్ని ఎవరిని పరిపాలించారో పాస్ట్‌లో, ఆ ప్రభుత్వం నాయకుడు ఏ పార్టీ? ఆ పార్టీలో ఉండేటప్పుడు చాలామంది క్రిస్టియన్‌గా కన్వర్ట్ అయ్యారు. హిందువులు మాత్రమే అన్ని పార్టీలని గౌరవిస్తారు. అసలు అందరు మనుషుల్ని గౌరవిస్తారు. అదే చేసిన తప్పు. మనమంటూ స్ట్రాంగ్‌గా లేకపోవడమే ముఖ్యంగా అమ్మాయిలు. అసలు హిందూ మతంలో ఉండే సున్నిత మనస్కులైన అమ్మాయిలు కొందరుంటారు. వీళ్ళు ఎందుకు అంత వేగంగా వాళ్ళు నమ్మేస్తారో అర్థం కాదు. వీళ్ళు వాళ్ళే అంటే వీళ్ళు మెయిన్ ఎజెండా ఏంటంటే కేరళని అంటే పూర్తి కేరళని ఒక ఇస్లామిక్ స్టేట్‌గా మార్చాలని. అదే మన 'కేరళ స్టోరీ 2'లో కూడా చెప్తారు. అసలు ఈ లవ్ జిహాద్ అనేది మన ఇండియాలో ఎక్కడైనా సరే ఆధారాలతో ఉన్నాయా అనుకోనంటే చాలా అంటే చాలా ఉన్నాయి. అంటే జైపూర్‌లో కావచ్చు, ఢిల్లీలో కావచ్చు, మొన్న రీసెంట్‌గా ఉత్తరప్రదేశ్‌లో కావచ్చు. ఉత్తరప్రదేశ్‌లో అయితే ఇది నిజంగా చాలా అంటే చాలా షాకింగ్ విషయం. ఉత్తరప్రదేశ్‌లోని 2025 అంటే లాస్ట్ ఇయర్‌లో జమాలుద్దీన్ అనే ఒకతను అతనికి సుమారుగా 70 ఇయర్స్ ఉంటాయి. ఆయన ఒక దర్గా నడుపుతూ, అందులో ఒక సూఫీగా ఉంటూ, అంటే మనకు బాబాతో సమానం. అలాంటి ప్లేస్‌లో ఆయన ఉంటూ, ఆయన లవ్ జిహాద్‌ని ప్రోత్సహించేవాడు. ఉత్తరప్రదేశ్‌లో ఆయనకి ఒక సొంత ఇల్లుంది. ఆ సొంత ఇంట్లో ఆయన ఈ దర్గాని నడిపేవాడు. ఆ నడుపుతూ అక్కడ చాలామంది యువకుల్ని అంటే ముస్లిం యువకులని ప్రోత్సహించేవాడు. హిందూ అమ్మాయిల్ని పెళ్లి చేసుకొని ఎవరైతే వాళ్ళకి మత మార్పిడి చేస్తారో వాళ్ళకి చాలా అంటే చాలా మొత్తంలో డబ్బు ఇచ్చేవాడు. అందులో మరీ ముఖ్యంగా అంటే మనకి ట్రైలర్‌లో చూపించినట్టు ఒక్కొక్క అమ్మాయికి ఒక్కొక్క ప్రైజ్ ఉండేది. అమ్మాయి అంటే ఇక్కడ కులం బట్టి డివైడ్ చేసేవారు. అంటే బ్రాహ్మిన్స్ అయితే 15,00,000 పైన ఇచ్చేవారు. అదే క్షత్రియులైతే 12,00,000 పైన ఇచ్చేవారు. మిగతా ఇతర క్యాస్ట్ వాళ్ళందరికీ 10,00,000 దగ్గర ఇచ్చేవారు. అమ్మాయిల్ని క్యాస్ట్ పరంగా విభజించేసి వీళ్ళు అమ్ముతున్నాడంటే వాడు ఎంత దుర్మార్గుడో ఇక్కడే మనకు అర్థమవుతుంది. ఆ పరంగా కుర్రవాళ్ళకి ఈజీగా డబ్బొచ్చే పద్ధతి ఇదే కాబట్టి, దీన్నే వాళ్ళు ఎంచుకున్నారు. అంటే ఇందులో ఎవరైనా సరే అంటే మనసుండే వాళ్ళు ఎవరు అయితే రారు. పాకిస్తాను, అటు ఇరాకు, ఇలా సిరియా ఇలాంటి కంట్రీ నుండి చాలామంది రప్పించేసి ఇలాంటి వాటిని ప్రోత్సహించేవాడు. సో, ఇతనికి డబ్బు కూడా బయట దేశం నుండే వచ్చేది. ఇతని దగ్గర చాలా అంటే చాలా డబ్బుండేది. వందల కోట్లు ఉండేవి. ఇతనికి ఆ డబ్బంతా బయట నుండే వస్తుండేది. బయట నుండి వచ్చేటప్పుడు ఈ డబ్బు ఎక్కడి నుండి వస్తుందని కనీసం తెలుసుకోవాల్సిన బాధ్యత అంటే అక్కడున్న ఆ బ్యాంకర్లు. అంటే ఇదంతా ఇండియా లోపలికే వస్తుంది గదా! అతని దగ్గరికే వస్తుంది కదా! అసలు ఇదంతా ఎక్కడి నుండి వస్తుంది? ఇతనికి ఎందుకొస్తుంది? ఒక దర్గా నడుపుతున్న వాడికి ఇంత డబ్బు ఎందుకొస్తుందనేది కనీసం తెలుసుకోలేదు. దాని గురించి ఎంక్వైరీ కూడా చేయలేదు. కానీ అక్కడ అదే దర్గాకి వెళ్తున్న ఆ చుట్టుపక్కల ప్రాంతంలో చాలామంది ఇక్కడ దర్గా నడుపుతున్న ఈయన ఇంట్లో హిందువుల అమ్మాయిలు ఎందుకున్నారు? ముస్లిం అబ్బాయిలు ఎందుకున్నారు? అసలు ఈయనకి ఇంత లగ్జరీ లైఫ్ ఎలాగొస్తుంది? ఈయన చాలా టూర్‌లు కూడా ఎళ్ళేవాడంట. దీని అంతటికి డబ్బు ఎక్కడి నుండి వస్తుందని ఆ చుట్టుపక్కల ప్రజలకి అనుమానం కలిగింది. సో, దానితో వీళ్ళేం చేశారంటే పోలీసులకి కంప్లెయింట్ ఇచ్చారు. అక్కడికొచ్చిన పోలీసులు దాన్ని పరిశీలించగా షాక్ అయ్యారు. అక్కడ ఇతను దర్గాలో ఉండే సూఫీగా కాకుండా చాలా మందికి మత మార్పిడి చేస్తున్నాడని గ్రహించారు. దీంతో యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అనేది రియాక్ట్ అయ్యి ఇతని పైన కేసు నమోదు చేసింది. ఇప్పటికి కూడా ఆ కేసు అనేది కొనసాగుతూనే ఉంది. ఇతని వల్ల చాలా మంది హిందువుల అమ్మాయిలు, ముస్లిం అబ్బాయిలకి నమ్మి మోసపోయారని యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అనేది మనకు చెప్పింది. ఇదే కాదు జైపూర్‌లో ఒక అబ్బాయి కయూమ్ అనే అబ్బాయి ఒక హిందూని అమ్మాయిని పెళ్లి చేసుకొని మత మార్పిడి చేశాడు. దాని గురించి కూడా అప్పట్లో వచ్చింది. ఢిల్లీలో కూడా వచ్చింది. అంటే ఇవన్నీ కేవలం ఇన్ని వస్తున్నా సరే కొందరు అసలు లవ్ జిహాద్ లేదు అనే మాట అంటే కనీసం ఇది మనకి గూగుల్‌లోటే అవైలబుల్‌గా ఉంది. ఇప్పుడొచ్చిన ఏఐలోటు చాట్ జీపీటీలో ఎక్కడ మీరు సెర్చ్ చేసినా సరే ఇది మీకు దొరుకుతుంది. కానీ ఎందుకని లవ్ జిహాద్ లేదు అనుకోని ఒకే ఒక్క పార్టీల గురించి మాత్రమే అదే పాయింట్‌ని పట్టుకొని హిందువుల యొక్క సెక్యులరిజంని ఒక వీక్‌నెస్ పాయింట్‌గా చేసుకొని లవ్ జిహాద్ లేదు, ఏమీ లేదు అంటే ఒక పెద్ద పెద్ద పొజిషన్‌లో ఉండే పార్టీ నేతలే దీన్ని ఇంత గట్టిగా చెప్పేసరికి ఎవరు కూడా దీని గురించి పట్టించుకోవట్లేదు. అసలు ఈ లవ్ జిహాద్ అనే పదం లేదు అని చెప్పడం కన్నా అసలు సైలెంట్‌గా ఉండిపోవడమే బెటర్ అనుకుంటా. ఎందుకంటే లవ్ జిహాద్ అనే పదం లేదు అనుకోని అనడం వల్ల అసలు లవ్ జిహాద్ అనే పదం లేదు అనడం కన్నా నాకు తెలిసి సైలెంట్‌గా ఉండిపోవడమే బెటర్. పెద్ద పెద్ద నాయకులు. ఎందుకంటే దీనివల్ల చాలామంది అమ్మాయిల యొక్క జీవితాలు సఫర్ అవుతున్నాయి. ఆళ్ళ జీవితాలు సఫర్ అవుతున్నా సరే మా పార్టీల్లో నెగ్గాలి అంటే పార్టీ యొక్క భవిష్యత్తు గురించి ఒక ఆడపిల్లల జీవితం పణంగా పెట్టడం ఎంతవరకు కరెక్టు? ఇది నిజంగా చాలా అంటే చాలా షేమ్‌ఫుల్. అసలు నిజంగా చెప్పాలంటే కొంచెం బాధాకరంగా ఉన్న ఆడపిల్లల్ని గౌరవించడం నిజంగా మనం మానేసాం. ఇప్పుడిప్పుడే కొన్ని కొన్ని దగ్గరలో వాళ్ళు కూడా ఎదుగుతున్నారు. అంటే నేను ఈ మాట ఎందుకన్నానంటే, నేను అసలు ఈ ఛానెల్ పెట్టకముందు బాగా వైరల్ అయిన ఒక టాపిక్ ఉంది. ఎపిస్టైన్ ఫైల్స్.
అందులో అతను 30,00,000 పేజీలు రాసాడనుకుని చెప్పారు కదా! చాలా చాలా పెద్దవాళ్ళు అందులో ఇన్వాల్వ్ అయ్యున్నారన్నారు కదా! వీళ్ళందరూ అంటే వీళ్ళ లైఫ్‌లే అందరికి కనిపిస్తున్నాయి గాని, అక్కడ ఎంతమంది అమ్మాయిల జీవితాలు నాశనం అయిపోయి ఉంటాయి. అంటే ఆయన చాలా మంది, లక్షల మంది ఆయన దగ్గరికి పెద్దవాళ్ళొచ్చారన్నారు. ఆ పెద్దవాళ్ళు కాకుండా ఆ లక్షల మంది ఎంతమంది అమ్మాయిల్ని, అది మైనర్ అమ్మాయిల్ని. ఇక్కడ కూడా మైనర్ అమ్మాయిలే కదా పోతున్నారు. అంటే ఒకే ఒకటి లవ్ జిహాద్ అని లేదు అని చెప్పడం వల్ల, అంటే నిజం చెప్పాలంటే ఈ సినిమా ఎవరైతే తీస్తున్నారో నిజంగా గ్రేట్. అంటే విపుల్ అనే ప్రొడ్యూసరు. 'కేరళ 1'కి ఆయనే, 'కేరళ 2'కి ఆయనే. ఇతను నిజంగా చెప్పాలంటే మీరు తీస్తుంది చాలా చాలా మంచి సినిమా. ఇది ఖచ్చితంగా అంటే నా వరకొస్తే ప్రతి ఆడపిల్లకి అండ్ వాళ్ళ తల్లిదండ్రులకి ప్రతి ఒక్కరు కూడా ఇండియాలో చూడాలి. ఫస్ట్ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. 15,00,00,000తో తీస్తే 300,00,00,000 ఇది హిట్ అవ్వాలి, హిట్ అవ్వకూడదనే సమస్య కాదబ్బా! ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ మూవీ చూడాలి. ఎందుకంటే, ఆ మూవీలో చెప్పినట్టే 'బిఫోర్ యువర్ డాటర్ బికమ్స్ దేర్ నెక్స్ట్ టార్గెట్.' ఇది ఖచ్చితంగా జరగకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఈ మూవీ చూడాలి, తెలుసుకోవాలి, జాగ్రత్త పడాలి. సెక్యులర్‌గా ఉండాలి. కానీ ఎప్పుడు అది మన ఫ్యామిలీ వరకు రానంత వరకు ఆ కష్టం మనం తెచ్చుకోనంత వరకు. ప్రతి ఆడపిల్ల కూడా క్షేమంగా ఉండాలనేదే నా కోరిక. ఏ ఒక్క ఆడపిల్ల కూడా ఇలాగ అంటే ఎవరైతే మత మార్పిడి గురించి మాత్రమే దాన్నే ప్రత్యేకంగా దృష్టిలో పెట్టుకొని పెళ్లి చేసుకోవాలనుకుంటున్న ఆ ముస్లింలని నమ్మకూడదు. ముస్లిం అబ్బాయిలు కూడా అందరిని నేననట్లేదు. మంచి వాళ్ళు కూడా చాలా మందున్నారు. కానీ ఎప్పుడైనా సరే ఒక ప్రాంతంలో ఒకరు చేసే తప్పు వల్ల అందరి మీద మచ్చ పడినట్టు, కొందరు చేసే వాళ్ళ వల్ల మొత్తం అందరికీ చెడ్డ పేరొస్తది. కానీ నాకు తెలిసి నా భారతదేశంలో పుట్టిన ఏ ఆడపిల్ల కూడా ఇలాంటి బారిన పడకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థాంక్ యూ గైస్.